ఉపపాండవులని, శిఖండిని, దృష్టద్యుమ్నుడిని అశ్వత్థామ అతి దారుణంగా చంపుతాడు. అశ్వత్థామకు మాత్రం పాండవులని చంపలేదు, వెలితిలాగా ఉందన్నమాట. సమంత పంచకంలో దుర్యోధనుడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. శరీరం స్వాధీనంలో లేదు, అలా అని ప్రాణము బయటకు వెళ్ళట్లేదు. ద్రోణాచార్య, నీ కొడుకు అశ్వత్థామ నిన్ను అన్యాయంగా చంపిన దృష్టద్యుమ్నుడిని పశువుని చంపినంత కిరాతకంగా చంపాడు. అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్య మన శిబిరాలపై దాడి చేశారు. దృష్టద్యుమ్నుడిని అశ్వత్థామ అతి కిరాతకంగా చంపాడు. శిఖండిని, ఉప పాండవులని కూడా చంపేశాడు. నేను ద్రౌపదికి నా ముఖాన్ని ఎలా చూపించాలి, తన సోదరులని తన పిల్లలని పోగొట్టుకొని ఎలా తను ఈ విషయాన్ని జీర్ణించుకుంటుంది. నేను యుద్ధం గెలిచాను కానీ ఓడిపోయాను. అత్యంత బాధతో పాండవులు పాండవ శిబిరం వైపు బయలుదేరుతారు. మరోవైపు దుర్యోధనుడు చనిపోయాడు. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ తత్వలెన్స్. లాస్ట్ ఎపిసోడ్లో అశ్వత్థామ ఉప పాండవులను చంపుతారు. అండ్ నెక్స్ట్ శిఖండిని, దృష్టద్యుమ్నుని కూడా చంపుతాడు. కృపాచార్య, అశ్వత్థామ, కృతవర్మ వాళ్ళ రాజైన దుర్యోధన దగ్గరికి బయలుదేరుతారు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకుందామా? హాయ్ అప్పన్న గారు. నమస్తే భవాని. సో భవాని, నీకు తెలుసు కదా, ఉప పాండవులని, శిఖండిని, దృష్టద్యుమ్నుడిని అశ్వత్థామ అతి దారుణంగా చంపుతాడు. కృపాచార్యుడు, కృతవర్మ అలాగే అశ్వత్థామ దుర్యోధనుడిని కలవటానికి బయలుదేరుతారు అనమాట. ఎందుకంటే చేసిందంతా ఆయన కోసం, ప్లస్ అశ్వత్థామ పగ తీర్చుకోవటానికి కదా. హాయిగా ఆనందంగా ఉన్నారు కృతవర్మ, కృపాచార్యుడు. కానీ అశ్వత్థామకు మాత్రం పాండవులని చంపలేదు అని ఇంకా వెలితిలాగా ఉందన్నమాట. తను ఫుల్గా హ్యాపీగా లేడు. అలాగే దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళారు. దుర్యోధనుడి దగ్గరికి వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ సమంత పంచకంలో దుర్యోధనుడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. శరీరం చుట్టూ రక్తం, శరీరంలో ఉన్న రక్తం అంతా వెళ్ళిపోయింది. శ్వాస అందటం లేదు దుర్యోధనుడికి. అసలు శరీరం స్వాధీనంలో లేదు, అలా అని ప్రాణము బయటకు వెళ్ళట్లేదు. అదొక నరక యాతన. చచ్చిపోతే ఆనందంగా ఉంటుంది, బాధ నుండి బయటపడతాడు. లేదు అంటే కొంచెం శరీరం సత్తు ఉండాలి శరీరంలో, అది లేదు ఇది లేదు, నరక యాతన అనుభవిస్తున్నాడు. అది చూసి కృపాచార్యుడు కృంగిపోయాడు. ఎంతో బాధగా దుర్యోధనుడి దగ్గర కూర్చుని రారాజా అని ఏడుస్తూ, నిన్ను చూస్తుంటే దేవుడు ఏదైనా చేయగలడు అనిపిస్తోంది, లేదంటే ప్రపంచం మొత్తాన్ని ఏలిన నీకు ఇలాంటి దారుణమైన పరిస్థితి రావటం ఏంటి, ఈ అన్యాయాన్ని నేను భరించలేకపోతున్నాను అని కృపాచార్యుడు ఏడుస్తాడు. కృతవర్మ కూడా బాధపడుతున్నాడు. అశ్వత్థామ ఉండి దుర్యోధనుడి తలని తన ఒళ్ళో పెట్టుకొని, మహారాజా, నువ్వు మా కోసం, నా కోసం అయితే ఎన్నో చేసావు, ప్రతి పనిలో నాకు తోడుగా ఉన్నావు, కానీ ఈ ఆఖరి క్షణాలలో నేను నీ కోసం ఏమీ చేయలేకపోతున్నాను. అసలు ఏం చేయగలను ఇప్పుడు నేను నీ కోసం? నీతో పాటు మరణించి వీరస్వర్గం పొందాలి అంటే యుద్ధంలో మరణించాలి. మాకు ఆ అదృష్టం కలగలేదు. నువ్వు ఒక్కడివే ఇప్పుడు మరణించి వీరస్వర్గానికి వెళుతున్నావు. నీతో పాటు రాగలిగితే బాగుండేది, కానీ రాలేకపోతున్నావు. అయినా నిన్నిలా దుర్మార్గంగా అన్యాయంగా చంపిన భీముడు జీవితంలో ఏం ఆనందం పొందుతాడు, ఎలా అసలు హాయిగా బతకగలుగుతాడు, వాడికి కర్మ పట్టి తీరుతుంది అని చెప్పి ఏడుస్తూ కళ్ళు తుడుచుకొని పాండవులు శిబిరానికి వెళ్ళినప్పుడు జరిగిందంతా ఒక్కొక్కటి పూర్తిగా వివరిస్తాడు దుర్యోధనుడికి. వివరించిన తర్వాత, నేను నీతో రాలేకపోతున్నాను, కానీ నువ్వు వీర స్వర్గాన్ని పొందిన తర్వాత మా నాన్నగారైన ద్రోణాచార్యుడికి నా మాటగా ఇలా చెప్పు. ద్రోణాచార్య, నీ కొడుకు అశ్వత్థామ నిన్ను అన్యాయంగా అక్రమంగా చంపిన దృష్టద్యుమ్నుడిని పశువుని చంపినంత కిరాతకంగా చంపాడు. కాబట్టి నువ్వు హాయిగా ఉండు అని చెప్పు. నా బదులుగా నువ్వు ఆయనని కౌగిలించుకో అని చెప్తాడు. చెబితే దుర్యోధనుడు మాటలు రావట్లేదు కదా, శరీరంలో అసలు సత్తువే లేదు. లాస్ట్ మూమెంట్లో ఉంటారు చూసావా, ఎక్కడో అలా బ్రీతింగ్ తీసుకుంటూ. అలాంటి సిట్యువేషన్లో కూడా వీళ్ళు వచ్చారు కాబట్టి అక్కడ పాండవులు చచ్చిపోయారేమో, ఆ మాట వినాలి అన్న ఉత్సుకతతో ఆ శరీరం అలాగా ఉంది, నిలబడి ఉంది. ఆయన వింటున్నాడు. అశ్వత్థామ చెప్పాడు, దృష్టద్యుమ్నుని అతి కిరాతకంగా చంపాను అని. ఆ తర్వాత పాండవులు మాత్రం దొరకలేదు,
కృష్ణుడు మేము వస్తున్నామని ముందుగానే గ్రహించినట్టున్నాడు. అందుకే అక్కడ పాండవులు, సాత్యకి, కృష్ణుడు మాత్రం లేరు అని చెప్తాడనమాట. ఇప్పుడు దుర్యోధనుడు అతనికున్న కొంచెం ఓపికని బాగా తెచ్చుకొని ఒక్కొక్క మాటగా అలా బయటకి అంటూ ఉంటాడు. ఈరోజు మీరు చేసినది చాలా గొప్ప పని. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు కంటే కూడా మీరు ఈరోజు చేసిన పనే అద్భుతమైన కార్యక్రమం. నిజంగా భీష్ముడు, కర్ణుడు వీళ్ళందరినీ మహావీరులు అంటారు. కానీ ఈరోజు రాత్రి మీరేదైతే చేశారో ఆ పని చాలా కష్టతరమైన పని. కానీ మీరు చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మీ ముగ్గురి రుణం తీర్చుకోలేను. జీవితం అంతా గుర్తుపెట్టుకుంటాను. నేను పోయాక కూడా గుర్తుపెట్టుకుంటాను అని చెప్పి అలా మాట చెబుతూనే అతను ప్రాణం వదిలేశాడు. మహాభారతంలో ఒక పెద్ద విలన్ క్యారెక్టర్ కదా. మహాభారతంలో విలన్ అంటే ధృతరాష్ట్రుడు ఉండొచ్చు, కానీ ధృతరాష్ట్రుడిని కూడా మ్యానిపులేట్ చేసి అతనికి కావలసింది సాధించుకోవాలి అన్న ఒక పంతంతో ఎన్నో లక్షల మంది చనిపోవటానికి కారణమైన దుర్యోధనుడు ఆ రోజు అలా అశ్వత్థామ వడిలో కృపాచార్యుడు, కృతవర్మ సాక్షిగా ప్రాణాలు వదిలేశాడు అనమాట. అప్పటికే తెల్లవారిపోయింది. రాత్రంతా వాళ్ళని అశ్వత్థామ చంపేశాడు. ఆ తర్వాత వచ్చి దుర్యోధనుడు తెల్లవారుజామున ప్రాణాలు వదిలాడు. అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ చాలా దుఃఖంతో ఏడుస్తూ అక్కడే దుర్యోధనుడికి 3 ప్రదక్షిణలు చేసి హస్తినకు బయలుదేరారు. ఇలా ఒకవైపు అవుతుంది, తెల్లవారింది కాబట్టి మరోవైపు ఓఘవతి నది తీరాన ఆ రాత్రంతా గడిపారు కదా కృష్ణుడు, సాత్యకి, పాండవుల 5. వాళ్ళు తెల్లవారగానే వాళ్ళకేం తెలియదు, ఇంకా పాండవ శిబిరాల వైపు బయలుదేరారు. దారి మధ్యలో దృష్టద్యుమ్నుడి రథసారథి వాళ్ళకి కనిపించి కృష్ణుడు పాండవుల పాదాల మీద పడి, పాండవులారా, మహావీరులారా, ఘోరం జరిగిపోయింది. రాత్రి అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్య మన శిబిరాలపై దాడి చేశారు. శిబిరాలలో ఉన్న ఎంతో మంది మత్స్య, ప్రభద్రక రాజులని, శిఖండిని, చాలా మందిని చంపేశారు. దృష్టద్యుమ్నుడిని అశ్వత్థామ అతి కిరాతకంగా చంపాడు. ఎన్నో వేల గుర్రాలు, ఏనుగులని చంపాడు. ఉప పాండవులని కూడా చంపేశాడు అని ఏడుస్తూ చెప్తాడు. చెప్పగానే ఆ మాట ఎప్పుడైతే విన్నాడో ధర్మరాజు వెంటనే కళ్ళు తిరిగి పడిపోయాడు. అక్కడే పాండవులందరికీ అసలు వాళ్ళు ఏం వింటున్నారో కూడా అర్థం కాల. మెల్లగా ధర్మరాజుకి వాళ్ళు సపర్యలు చేసి ఆయనకు మెళుకువ వచ్చిన తర్వాత అందరూ ఏడుస్తున్నారు, పాండవులందరూ కూడా. ఇక్కడ పాండవులకి వాళ్ళ కొడుకులు పోయారు, కానీ అందరికంటే ఎక్కువ బాధ ఎవరికంటే ద్రౌపదికి. ఒకటి, ద్రౌపది వాళ్ళ నాన్న యుద్ధంలో చనిపోయాడు కదా, కానీ ఆ బాధ నుండే కోలుకునే లోపే ఒకేసారి తన సోదరులు దృష్టద్యుమ్నుడు, శిఖండి ఇద్దరూ చనిపోయారు. తన కన్న పిల్లలు 5 ఉప పాండవులు వాళ్ళందరూ ఒకేసారి చనిపోయారు అంటే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది? సో ధర్మరాజు మెళకువ రాగానే ఏడుస్తూ ఇదే మాట అంటాడు, నేను ద్రౌపదికి నా ముఖాన్ని ఎలా చూపించాలి? ఆమె అసలు తన సోదరులని, తన పిల్లలని పోగొట్టుకొని ఎలా తను ఈ విషయాన్ని జీర్ణించుకుంటుంది అని చాలా బాధపడుతున్నాడు అనమాట. బాధపడుతుంటే పక్కనే ఉన్న కృష్ణుడు ఏం చెప్తాడంటే దృష్టద్యుమ్నుడి రథసారథికి చెప్తాడు, వీళ్ళందరినీ నేను ఓదారుస్తాను, కానీ నువ్వు ఇమీడియట్గా బయలుదేరి, ఉపప్లవ్యంలో ఉంది ద్రౌపది. ద్రౌపది అప్పటి వరకు ఏం చేసిందంటే ద్రుపదుడు చనిపోయాడు కాబట్టి వాళ్ళ ద్రుపద రాజ్యానికి వెళ్ళి వాళ్ళ అమ్మని ఓదార్చింది. ఆ తర్వాత మళ్ళీ మిగతా రాజుల భార్యల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ ఓదార్చి మళ్ళీ ఉపప్లవ్యం చేరుకుంది. అప్పుడు మరి ఈ విషయం అంతా జరిగింది కదా. సో రథసారథికి శ్రీకృష్ణుడు చెప్తాడు, అర్జెంటుగా ఉపప్లవ్యానికి వెళ్ళి ద్రౌపదిని తీసుకురా అని చెబుతాడు. సో రథసారథి అటు వెళ్తాడు. అత్యంత బాధతో పాండవులు పాండవ శిబిరం వైపు బయలుదేరుతారు. మరోవైపు దుర్యోధనుడు చనిపోయాడు. అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్య హస్తినకు వెళ్తున్నారు. ఇప్పుడు ఆ విషయం ధృతరాష్ట్రుడికి, గాంధారికి చెప్పాలి. ధర్మరాజుకి యుద్ధం గెలిచాడు అని ఉంది, కానీ
మళ్ళీ ఓడిపోయినట్టే కదా. అవును. నేను యుద్ధం గెలిచాను కానీ ఓడిపోయాను. కన్న పిల్లల్ని పోగొట్టుకోవటం కంటే అంతకంటే లాస్ ఇంకేమీ ఉండదు అని ఒక బాధలో అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు వీళ్ళందరూ ఎంతో బాధలో ఒకవైపు ఉంటే, మరోవైపు గాంధారికి, ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడు చనిపోయిన సంగతి కూడా ఇప్పుడు తెలుస్తుంది. అసలు మహాభారతంలో ఏ మనిషిని తీసుకున్నా కూడా శోకంలో మునిగిపోయిన రోజు అంటే ఇదే అన్నమాట. పాండవులు అలాగే ఉన్నారు, కౌరవులు అలాగే ఉన్నారు. ప్రతి ఒక్కరు శోకంలో మునిగిపోయారు. ఆ డే మనం ఇప్పుడు జనరేషన్‌లో ఏదైనా ఇంతటి ఘోరం జరిగితే బ్లాక్ డే బ్లాక్ డే. అంటాం కదా. సేమ్ అలాగే దట్ ఈస్ వన్ డార్కెస్ట్ డే ఇన్ మహాభారతం. మహాభారతంలో ది డార్కెస్ట్ డే. అందరూ ఒక పక్క కౌరవులు బాధపడుతున్నారు, ఒక పక్క పాండవులు బాధపడుతున్నారు. ఒక పక్క ద్రౌపది కన్న బిడ్డలను పోగొట్టుకుంది. ఇంతవంటి బాధాకర విషయాన్ని ఒక మహాభారతంలో జరిగిందని లాస్ట్‌లో చాలా బాగా వివరించారు అపర్ణ గారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనకి కృష్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు వీళ్ళందరూ ఫస్ట్ నుండి వాళ్ళకి తెలుసు యుద్ధం జరిగితే చాలామంది ఏమనుకుంటారు, యుద్ధంలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు మేము గెలిచిన వాళ్ళ వైపు నష్టం ఉండదు అనుకుంటారు. ఒక యుద్ధం జరిగితే గెలుపు ఓటములు ఒకవైపు అయితే తీరని బాధ, తీరని నష్టం ప్రతి ఒక్కళ్ళకి జరుగుతుంది. అందుకే యుద్ధాలు వద్దు అనేది చెప్తారనమాట. వేదవ్యాసుడు అంత అద్భుతంగా వివరించాడు. మహాభారతంలో ఈ యుద్ధం, ఈ దుర్యోధనుడు చనిపోవటం, ఉప పాండవులు చనిపోవటం ఇవన్నీ కనుక ఒకసారి మనం చదివినా విన్నా ఎవ్వరు యుద్ధం రావాలి అని కానీ, యుద్ధం చేయాలి అని కానీ అనుకోరు. సో ఒక యుద్ధం వల్ల ఎంత తీవ్రమైన నష్టం జరుగుతుంది అనే విషయం చాలా పూసగుచ్చినట్టుగా మహాభారతంలో వివరిస్తారు. సో మహాభారతం ఖచ్చితంగా అందరూ వినాలి. డెఫినెట్గా లిపి ఎపిక్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ బాధ తెలియాలి అంటే ఈ స్టోరీ ఒక్కొక్క క్యారెక్టర్కి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాళ్ళు ఇలా మనం చెప్పుకుంటున్నాం కదా భవాని. సో ఇదొక్కటే ఎపిసోడ్ వింటే వాళ్ళకి ఏం ఆ ఎమోషన్ అర్థం కాదు. ద్రౌపది ఏమేమి గోత్రు అయింది తెలీదు. దుర్యోధనుడిని భీముడు అన్యాయంగా చంపాడు, భీముడే చెడ్డవాడు అని చాలా మంది కూడా అనుకుంటారు కదా. సో అందుకే అసలు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేశారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేశారు, వాళ్ళకి ఎందుకు ఆ సిచ్యువేషన్స్ వచ్చాయి. ఎగ్జాక్ట్లీ. సో దుర్యోధనుడికి అసలు యుద్ధం వద్దు అని ఎంతమంది రాయబారం వచ్చారు. అవును, కృష్ణుడు కూడా చాలాసార్లు చెప్పారు. ఆఖరికి కృష్ణుడు వచ్చి చెప్పినా కూడా వినలేదు. సో అలాంటి అతనికి ఇలాంటి దుస్థితి రావటం మరి కర్మ కదా. సో దానిని ఎవరు ఆపలేరు. సో ఇలాంటి థీరీస్, ఇలాంటి కర్మకి సంబంధించి మనం ఎలా బిహేవ్ చేయాలి అన్నీ కూడా మహాభారతంలో తెలుస్తాయి. సో డెఫినెట్గా మీరు కూడా లిపి ఎపిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ భవాని, మీరు లిపి ఎపిక్స్లో మహాభారతం వింటున్నారు కదా. సో మీకు ఏం నేర్పించింది మహాభారతం? అంటే ఒక సిచ్యువేషన్ తగ్గట్టు ఎలా నడుచుకోవాలి, ఏదైనా సిచ్యువేషన్ వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక బాధ ఉందంటే దాన్ని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, మనం ఒకరికి ఏదైనా చేస్తే దానికి రిటర్న్ మనకి ఏమొస్తుంది, ఎవరితో ఎలా నడుచుకోవాలి అన్నీ చక్కగా చెప్తుంది ఆ స్టోరీస్ వింటుంటే. ప్రతి దాంట్లో ఎవ్రీ స్టోరీలో ఏదో ఒక అర్థం ఉంటుంది. ఈవెన్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా ఏదో ఒకటి సూచిస్తారు. లైక్ శకుని, దుర్యోధనుడు, వీళ్ళందరూ వాళ్ళు చేసినవి వాళ్ళు ఎలా రిటర్న్ తీసుకుంటారు, కర్మ కమ్స్ బ్యాక్ అంటారు కదా. సో అలా అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. సో భవానీ ఎవ్రీడే మహాభారతం వింటుంది 10 మినిట్సే, కానీ చూసారా లైఫ్లో ఎంత అర్థవంతమైన విషయాలు తెలుస్తాయో. సో భవానీ, థ్యాంక్ యూ సో మచ్. మహాభారతం వినటం వల్ల మీకు ఈ విషయాలు తెలియటం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లిపి ఎపిక్స్. ప్రతి ఇండివిజువల్కి శ్రీకృష్ణుడు ఒక్కొక్కళ్ళకి వచ్చి చెప్పలేడు పర్సనల్గా. అందుకే మహాభారతంలో అర్జునుడిని సాక్షిగా పెట్టుకొని భగవద్గీత చెప్పాడు. అలాగే మహాభారతం కథంతా వేదవ్యాసుడు ఇన్ని
ఇన్ని యుగాలు ఉండేటట్టు ఎందుకు రచించాడంటే ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు దాని నుండి ఏదో ఒకటి తెలుసుకోగలుగుతారు. వాళ్ళ సిచ్యువేషన్స్ తగ్గట్టు ప్రతి సిచ్యువేషన్ మహాభారతంలో మనం ఫేస్ చేస్తాం. కరెక్టే. హ్మ్. పాండవులు అసలు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది భవాని, పాండవులు ఐదుగురు బ్రదర్స్ కాదేమో 5 ఫేసెస్ ఆఫ్ అవర్ లైఫ్ ఏమో అని. ఎగ్జాక్ట్లీ. సో చాలా అద్భుతంగా రాశారు వేదవ్యాసుడు కూడా. థ్యాంక్ యూ సో మచ్ భవాని. థ్యాంక్ యూ అప్పన్న గారు, ఇంత మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇంకా కొత్త విషయాలు తెలుసుకునేలా చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ భవాని. థ్యాంక్ యూ అప్పన్న గారు, ఇంత మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇంకా కొత్త విషయాలు తెలుసుకునేలా చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.